హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ చైతన్యతో డివోర్స్ అయ్యాక ఒంటరిగా తన లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇక నాగ చైతన్య ఇటీవల హీరోయిన్ శోభితా ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకుని తమ రిలేషన్ ని అఫీషియల్ చేయడంతో అందరి దృష్టి నాగ చైతన్య మాజీ భార్య సమంతపై పడింది. ఇంతకీ ఈమె ఆ విషయం మీద రియాక్ట్ అవుతుందా లేదా అని ఫ్యాన్స్ అందరూ వేచి చూశారు. కానీ సమంత మాత్రం రియాక్ట్ అవ్వలేదు. కానీ సమంతకి సంబంధించిన ఒక విషయం మాత్రం తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఈమె ఓ పాపులర్ డైరెక్టర్ తో డేట్ లో ఉందని, ఆల్రెడీ ఎంగేజ్ ని కూడా చేసుకుందని, ఆ డైరెక్టర్ తన భార్య విడాకుల కేసు కోర్టులో ఉందని, ఆ విడాకులు అవ్వగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అటు నేషనల్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతున్నాయి. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలుసుకునే ముందు సమంత డేట్ చేస్తున్న ఆ డైరెక్టర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రాజ్ నిడుమూరి అలియాస్ రాజ్ ఇతను ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జన్మించాడు. కాలేజీ డేస్ నుండి రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయిన ఇతను ఆర్జీవీ లాగే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. ఇదిలా ఉన్నప్పుడే రాజు తన ఇంజనీరింగ్ కోర్స్ ని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివేటప్పుడు దాసరి కొత్తపల్లి కృష్ణ అలియాస్ డీకే కృష్ణ అనే అతన్ని కలవడం, కృష్ణ కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా రాజ్ మరియు డీకే కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. అలా ఎప్పుడైతే వీరి ఇంజనీరింగ్ పూర్తయిందో యుఎస్ లో వీరిద్దరూ సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా ఆ తర్వాత రాజు 7 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న శ్యామలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా రోజు రోజుకి వీరు చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ బోర్ కొట్టి తమకున్న డైరెక్షన్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి 2002లో షాదీ.com అనే షార్ట్ ఫిల్మ్ చేయగా దాని ద్వారా వీరికి ఇంగ్లీష్ లో ఫ్లేవర్ అనే ఫీచర్ ఫిల్మ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ ఫీచర్ ఫిల్మ్ అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో టెలికాస్ట్ చేయగా అక్కడికి గెస్ట్ గా వచ్చిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ తో రాజ్ మరియు కృష్ణకి మంచి పరిచయం పెరిగింది. అలా వీరి టాలెంట్ కి బాలీవుడ్ లో మూవీస్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని చెప్పడంతో రాజ్ మరియు కృష్ణ యుఎస్ఏ లో ఉండే తమ జాబ్స్ ను వదిలేసి సినిమానే నమ్ముకొని ఇండియాకు వస్తే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడ్డారు. ఇక అలా వీరి వెనకడుగు వేస్తున్నప్పుడే తాము డైరెక్ట్ చేసిన ఫ్లేవర్ అనే ఫీచర్ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్ గా చేసిన అనుపమ్ మిత్తల్ వీరికి సపోర్ట్ చేయడంతో తమ జాబ్స్ కి రిజైన్ చేసి 2007లో రాజ్ అండ్ డీకే ఇండియా వచ్చేసారు. ఇక అలా సినిమాలోకి వెళ్లే ముందే తాము ఏ సినిమా చేసినా కలిసే డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యి అప్పటి నుండి తన స్క్రీన్ నేమ్స్ ని రాజ్ అండ్ డీకే గా పెట్టుకున్నారు. అలా ఆ తర్వాత కునల్ ని హీరోగా పెట్టుకొని 99 అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో అప్పటి నుండి వీరిద్దరూ కలిసి ధైర్యంగా మూవీస్ ని చేయడం మొదలు పెట్టారు. ఇక అలా వీరి డైరెక్షన్ తో ఇంప్రెస్ అయిన ఎక్తా కపూర్ షోర్ ఇన్ ది సిటీ అనే మూవీకి ప్రొడ్యూసర్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి రాజ్ అండ్ డీకే డైరెక్షన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ తర్వాత గో గోవా గాన్, హ్యాపీ ఎండింగ్, హే జెంటిల్మెన్, స్త్రీ అనే మూవీస్ ని చేయగా వీరి పేరు బాలీవుడ్ కే పరిమితమైంది తప్ప సౌత్ లో ఎక్కడ వీరి పేరు వినిపించలేదు. ఇక అలా కరోనా టైంలో ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ ని వీరిద్దరూ కలిసి ప్రొడ్యూసర్స్ గా డైరెక్టర్స్ గా చేయగా ఈ సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి ఆదరణ పొందింది. దీంతో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ని ప్లాన్ చేసి అందులో సమంతని వన్ ఆఫ్ ది హీరోయిన్ గా క్యాస్ట్ చేయాలని ఈమెను కాంటాక్ట్ అవ్వగా ఆ స్టోరీలోని సమంత పాత్ర నాగ చైతన్యకి నచ్చకపోవడంతో వద్దని చెప్పిన అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 1 ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందడంతో పార్ట్ 2తో తను కూడా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు పొందొచ్చని సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కి సైన్ చేసింది. ఇక అప్పటి నుండి సమంతకి నాగ చైతన్యకి మనస్పర్ధలు మొదలై తన కెరియర్ ముందు పర్సనల్ లైఫ్ తనకి పెద్దగా అనిపించలేదనే చెప్పొచ్చు. ఇక ఈ సిరీస్ జరిగేటప్పుడే సమంత ఫోన్ ని ట్యాప్ చేశారని అందులో ఈమె డైరెక్టర్ రాజ్ తో క్లోజ్ గా మాట్లాడే మాటలను రికార్డ్ చేసి సమంతని బ్లాక్ మెయిల్ చేసిన ఆమె అదంతా పట్టించుకోలేదని, దీంతో ట్యాపింగ్ చేసిన వారు డైరెక్ట్ గా ఆడియో రికార్డ్ ని నాగ చైతన్యకి అండ్ నాగార్జున గారికి పంపించడంతో అక్కినేని ఫ్యామిలీకి సమంతకి అప్పటి నుండి కోల్డ్ వార్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అయినా కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని సమంత హిందీ మూవీస్ లో తన సత్తా చాటాలనుకుంది. ఇక అలా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 అమెజాన్ లో రిలీజ్ అయి హిట్ అయినా సమంత తను చేసిన పాత్రకి చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే సమంతకి అప్పటికే పెళ్ళై స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ ఆ సిరీస్ లో సైడ్ రోల్ ని చేయడం, అందులోని బోల్డ్ క్యారెక్టర్ ని చేయడంతో అందరి నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటే సమంత ఫ్యామిలీ మ్యాన్ తర్వాత షూటింగ్ లో బిజీ అయి నాగ చైతన్యాన్ని పట్టించుకోకపోవడం, అందుకు తోడు సమంత రాజ్ డైరెక్షన్ లోనే సెంట్రల్ హనీ బనీ అనే మరో సిరీస్ కూడా సైన్ చేయడంతో నాగ చైతన్య సమంతకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఆడియోలో ఈమె డైరెక్ట్ గా దొరికిపోవడంతోనే వీరికి త్వరగా విడాకులు మంజూరు చేస్తారని వార్తలు కూడా వినిపించాయి. అలా ఎప్పుడైతే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారో అప్పటి నుండి నాగ చైతన్య శోభితతో డేట్ చేస్తే సమంత రాజ్ తో క్లోజ్ గా ఉంటూ వచ్చింది. ఇక అలా వీరి క్లోజ్నెస్ గురించి రాజ్ భార్య అయిన శ్యామలికి తెలిసి
తెలిసి అప్పటి నుండి భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అందుకు తోడు సమంతని తన అప్కమింగ్ సిరీస్ అయిన రక్త బ్రహ్మాండ అనే సిరీస్ లో కూడా హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో రాజ్ మరియు శ్యామిలి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో చేసేదేమీ లేక రాజ్ తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా ఫ్యామిలీ కోర్టులో శ్యామిలి రాజ్ కి విడాకులు ఇవ్వాలంటే 100 కోట్ల భరణం కోరగా డబ్బుల విషయంలో వీరి విడాకులు కాస్త లేట్ అవుతున్నట్లే తెలుస్తుంది. ఇదిలా ఉంటే సమంత రాజ్ తో సీరియస్ రిలేషన్ లో ఉంటూ రీసెంట్ గా తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తూ సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో రాజ్ సమంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, రాజ్ తన భార్యతో విడాకులు అవ్వగానే వీరిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ముందు వరకు సీక్రెట్ గా ఉన్న సమంత రాజ్ రిలేషన్ ఎప్పుడైతే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిందో సమంత రాజ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ తమ అఫీషియల్ అకౌంట్స్ లో పోస్ట్ చేయకుండా పిఆర్ టీమ్ ద్వారా వీరి రిలేషన్ గురించి అన్నింట్లో స్ప్రెడ్ చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా ఎప్పుడైతే సమంత డైరెక్టర్ రాజ్ తో రిలేషన్ లో ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిందో సమంత అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తూ సమంత అక్కినేని ఫ్యామిలీకి సరైన బుద్ధి చెప్పింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంతని అర్థం చేసుకున్న రాజు లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని, అంతేకాకుండా తన ఇష్ట ప్రకారం మూవీస్ లో కూడా నటిస్తూ మరింత గుర్తింపు కూడా పొందొచ్చని సమంతకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక రాజ్ తెలుగులో ఎలాంటి సినిమాలు డైరెక్ట్ చేయలేదు కానీ సినిమా బండి అనే మూవీని ప్రొడ్యూస్ చేసి థియేటర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా అదే సమయంలో కరోనా రావడంతో ఆ మూవీని కూడా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనా సమంత విడాకుల తర్వాత తన సినిమాలలో కంటే కాంట్రవర్సీస్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఫేమస్ అవుతుంది. ఇక ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ అటు నేషనల్ మీడియా ఇటు లోకల్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది. ఏదేమైనా సమంత తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని తన జీవితంలో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అయితే రాజన్ డీకే డైరెక్షన్ లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి 2020లో 3 ఓటీటీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ సిరీస్, బెస్ట్ డైరెక్టర్స్, బెస్ట్ డైలాగ్స్ ఈ 3 కేటగిరీల్లో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి 3 ఓటీటీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ వీళ్ళు చేస్తున్న స్త్రీ మూవీకి 2018లో బెస్ట్ ఫిలిం గా స్టార్ స్క్రీన్ అవార్డు వచ్చింది. అండ్ సమంత ఇప్పటి వరకు 60కి పైగా సినిమాల్లో నటించగా తన నటనకు గాను 4 ఫిలింఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 1 తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు, 6 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, 3 సినిమా అవార్డ్స్, 1 ఫిలింఫేర్ ఓటీటీ అవార్డు, 1 ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డు వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.